ఏదో ఉన్నట్లు హెడ్డింగ్ పెట్టి వీడియో క్లిక్ చేయగానే ఇంకేదో చూపించి జనాలను మోసం చేసి సొమ్ము చేసుకునే ధోరణి ఈ మధ్య విపరీతంగా పెరిగిపోయింది. ఇదిలా ఉంటే సెలబ్రిటీలను కొన్ని యూట్యూబ్ ఛానళ్లు పనిగట్టుకొని మరీ దిగజారుస్తున్నాయి. వ్యూస్ యావలో హెడ్డింగ్స్ మరింత నీచంగా పెడుతున్నారు. తాజాగా సింగర్ సునీత ఆమె కూతురుకి సంబంధించి ఓ యూట్యూబ్ ఛానల్ చూపించిన అత్యుత్సాహంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. సింగర్ సునీత కూతురిని చూసారా, కత్తిలాగా ఉంది అంటూ టీనేజ్ వయసులో ఉన్న సునీత కూతురి గురించి నీచమైన హెడ్డింగ్ పెట్టి సునీత అప్పుడప్పుడు కూతురితో కలిసి దిగిన ఫోటోలను కలిపి ఓ వీడియో సృష్టించారు. ఈ వీడియో యూట్యూబ్లో పెనుదుమారమే రేపింది. సింగర్ సునీతకు ఈ విషయం తెలిసి అగ్గి మీద గుగ్గిలమైందట. ఒక టీనేజ్ వయసున్న అమ్మాయి గురించి మరీ ఇంత నీచంగా హెడ్డింగ్స్ పెడతారా అంటూ మండిపడిందట. తొలుత పోలీసులకు ఫిర్యాదు చేయాలని కూడా భావించిందట. అయితే ఇలాంటి యూట్యూబ్ ఛానళ్లు ఎన్నో ఉన్నాయని, ఎన్నిటి మీద ఫిర్యాదు చేయగలమని ఊరుకుందట. కానీ ఇంత నీచంగా ఒక అమ్మాయి గురించి పోస్ట్ పెట్టడానికి ఆ అడ్మిన్ కు మనసెలా వచ్చిందోనని నెటిజన్లు తిట్టిపోస్తున్నారు. గంట సింబల్ కనిపిస్తుంది కదా, దాన్ని నొక్కారనుకోండి, మేం చేసే వీడియో అప్డేట్స్, నోటిఫికేషన్స్ అన్నిటితో మీ డివైస్లో వాలిపోతుంది.